డ్వాక్రా ఇవన్నీ ఆయన సృష్టి అది. మరి ఒక బ్యాంక్ ఒక ఆర్థిక శాస్త్రవేత్త అనుకున్నంత చేయగలిగాడు ఆ దేశానికి, ప్రపంచానికి ఒక మోడల్ అయిపోయింది. అలాంటిది ఈ రోజున బ్యాంకింగ్ అధికారులను కూడా కోరుకుంటారు, మీలో కొంచెం మనసున్న వాళ్ళు నిజంగా మా రైతులకి ఎట్లా అండగా ఉండగలరో కొంచెం మీరు ఆలోచించండి. ఇంతమంది వ్యాపారవేత్తలకి దోపిడీ చేసే వాళ్ళకి మీరు రుణాలు ఇచ్చేసి మీరు బ్యాంకులు నష్టపోతాం. ఈ రోజున మా రైతులకి ఇవ్వండి, మీరు పెద్ద మనసు చేసుకొని ఇవ్వండి. దయచేసి మీరు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా దీని మీద ఆలోచించాలి. ఇందాక మాట్లాడుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి పొద్దున మాట్లాడుతూ ఉంటే గత 2 రోజులుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోరుకుంటే చెప్పింది వాళ్ళకి ఆదేశిక సూత్రాల ప్రకారం 17% తేమ ఉన్నా కానీ కొనాలి బియ్యాన్ని, అలాగే 25% తరుగు ఉన్నా కానీ కొనాలి. కానీ దానికి సంబంధం లేకుండా సివిల్ సప్లైస్, రాష్ట్ర సివిల్ సప్లైస్ వాళ్ళు 14% పైన తేమ మేము తీసుకోమని చెప్పి, అసలు తేమ ఎండాలి అంటే మీరు కళ్యాలు ఇవ్వాలి కదా, మీరు ఆరబోసుకునే స్థలాలు ఇవ్వాలి కదా. మీరు ఆరబోసుకునే స్థలాలనేమో మీరు శ్మశానాలు చేసేసారు, లేదంటే మీరు కబ్జాలు చేస్తారు. మీరు ఆరబోసుకునే స్థలాలు ఇవ్వరు, మీరు గిట్టుబాటు ధరలు ఇవ్వరు. రైతు ఎలా బతకాలి? చచ్చిపో రైతు. నేను జల్సా అనే సినిమాలు ఎందుకు మేము ఆవేదన చెంది ఎందుకు మాట్లాడామంటే, పరమాన్నం తినే రోజునే మాకు పండగని తెలుస్తుంది, అప్పుడు పండగని తెలియదు. ఎందుకు అన్నామంటే ఆ మాట నాకు స్వయంగా కరీంనగర్లో రైతు చెప్పిన మాటలు అవి. అంటే రైతు అంటే పురుగుల మంది, ఇందాక మాట్లాడుతున్నా అదే గుర్తొచ్చింది. పురుగుల మందు పొలానికి పని చేయట్లేదు కానీ మా నాన్నకి పని చేసింది. ఇందాక ఒక అబ్బాయి అంటే నా కన్నీళ్ళు వచ్చినాయి. పురుగుల మంది పొలం అంటే గుడ్డిగా ఎన్ని రకాలుగా రైతును ఆదుకోవచ్చు అంటే ఒకటి కాదు. నేను కోనసీమ మొత్తం మన గోదావరి జిల్లా మొత్తం తిరుగుతున్న, మొత్తం రాష్ట్రం నలుమూల తిరుగుతూ ఉంటే ఎక్కడైనా ఇదే సమస్యలు. మన కొబ్బరి బొండాలు కానీ కోనసీమలో, మామిడి పంటలు కానీ, అటు మన విజయనగరం కానీ, అనకాపల్లి సైడ్ పోతే మనకి చెరుకు గిట్టుబాటు ధర కానీ, చెరుకులు తీసేసుకుంటారు, గిట్టుబాటు ధర ఇవ్వరు. ఈ రోజుకి సంవత్సరం అయినా వాళ్ళు రైతులకి చెరుకుకి వాళ్ళకి ఇవ్వాల్సిన ధర ఇవ్వలేదు, ఈ రోజుకి అకౌంట్స్లో పడలేదు. టమాటో రైతులకి అన్యాయం చేస్తారు, వేరుశెనగ రైతులకి అన్యాయం చేస్తారు. ఏ రోజు కూడా రైతు కన్నీరు పెడతాడో ఆ నేల పాలించే వాళ్ళకి శాపం అయిపోద్ది. జగన్ రెడ్డి గారి చాలా బలంగా ఆలోచించుకోవాలి. రైతు కన్నీరు భూమి మీద పడే భూకంపమే సృష్టిస్తుంది. చాలా ఆవేదనతో చెప్తున్నా, రైతు కన్నీరు మంచిది కాదు. రైతు అన్నం పెట్టే రైతు. కానీ మీరేం చేస్తారో చేయండి. మీరు గిట్టుబాటు ధరిస్తారా, లాభసాటి ధరిస్తారా, కానీ కొంచెం మనసుతో స్పందించండి. దీనికి ప్రతిదానికి రాజకీయాలేనా? ప్రతిదీ రాజకీయ లబ్ధేనా? ఎప్పుడు మారతారు మీరు? మీ నాన్నగారు గొప్పనే, మీరు గొప్ప అయినా అవ్వడం అందుకు ఎదురు చూస్తున్నాం మేము కూడా. మా నాన్నగారు అంటే కరెక్టే, ఏం చేస్తాం? మీరు చెయ్యండి, మీ నాన్నగారు చేసిన గొప్ప చేయండి. జనం చప్పట్లు కొడతారు, వాళ్ళు పవన్ కళ్యాణ్ అవసరం లేదు. అప్పుడు వాళ్ళకి రోడ్డు మీదకి వచ్చి మేము నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం రాదు. మిమ్మల్ని పూలతో ముంచుతారు, కొడాల నాన్నగారికి వజ్రాలు దండలేస్తారు. జనం మీరు నిజంగా గొప్ప వాళ్ళు అయితే సూట్ కేసులో ధాన్యాలు పంపిస్తారండి. మీకు సూట్ కేసులు ధాన్యాలు పంపిస్తారు మా వాళ్ళు. నేను ఎందుకు పోయినసారి మేనిఫెస్టోలు పెట్టానంటే 1,00,000 మంది యువ రైతులను తయారు చేస్తాను. రైతు నాకు తెలిసి కష్టాలండి. నేను ఇంక పెద్ద ఎక్కువ పనులు పెట్టుకోలే. మహిళలకి ఉచిత సిలిండర్ అనేది పాసిబిలిటీ ఉంది కాబట్టి అది మాట్లాడాను. ముఖ్యంగా తర్వాత రైతులకి 5,000 రూపాయలు నేను మీకు ఆ పెన్షన్ ఎందుకు ఇస్తానన్నానంటే, రైతు ఫస్ట్ చెట్ల పువ్వు పడితే కొంచెం ధైర్యం ఉంటుంది. ఈ దళారుల వ్యవస్థ దగ్గర కూరుపోకుండా ఎంతో కొంత ఉపశమనం కలుగుద్దని చెప్పి దూరదృష్టితో చాలా మందితో మాట్లాడిన తర్వాత పెట్టిన ఆలోచన అది. ఒక 5,000 రూపాయలు జనసేన ప్రభుత్వం వస్తే మేము ప్రతి నెల రైతుకి ఇస్తామని చెప్పి. అలాగే మీకు 1,00,000 మంది యువ రైతులు ఎందుకు తయారు చేయాలంటే 2050కి మనకి అన్నం సరిపోదు, మనకి ఆహార అవసరాలు సరిపోవు. నీళ్లు గోదావరి జిల్లాను ఎంత జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి ఇప్పుడున్న యువతకి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ నేను ఎందుకు జాగ్రత్తగా మాట్లాడుతున్నానంటే
మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను ఉన్నాను ఇక్కడ. ఎందుకంటే నీళ్ళకి, మీరు తాగే నీళ్ళకి ఇబ్బంది పడే రోజు వస్తే అందరూ దృష్టి పడ్డ గోదావరి జిల్లాలు శాపాలు అయిపోతాయి. అంటే నేను నీళ్ళకి మొత్తం ఉంటాయి కానీ తాగడానికి ఉప్పు నీళ్ళే, లేదంటే కలుషితం అయిపోయిన నీళ్లు, లేదంటే మనం కూర్చోబెట్టి ఆక్వాలతో ఉన్న నీళ్లు తాగడానికి పనికిరావు. అవి ధాన్యాలకు వెళ్ళిపోతే ఆ నీళ్లు మళ్ళీ అవి తినొచ్చేది ధాన్యం, మంచి ధాన్యం రాదు. అంటే ఇంత దెబ్బలు తగ్గుతాయి. దీన్ని భవిష్యత్తు తరాలకి చాలా పగడ్బందీగా ఆలోచించాలి. అందుకు నేను ఈ రోజున రైతులందరికీ నేను మాటిస్తున్నాను, మనకి ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయంతో పాటు ఒక్క రోజులో మారలేము సేంద్రియ వ్యవసాయానికి. అలాగే ఉన్న పొలాన్ని ఆక్వాలను తీసేయలేము.